ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఇప్పుడు లెసన్ నెంబర్ 19 పార్ట్ 2లో మనం వెళ్దాం. అరణ్యంలో ఇశ్రాయేలు వాళ్ళ ప్రయాణం గురించి మనం చదువుతున్నాం. ఇంతవరకు మనము చదివాము కదా, తబేరా నుండి మనము కాదేష్ బార్నా వరకు మనం చదువుకున్నాం. ఇంకా తర్వాత అక్కడ కాదేష్ బార్నాలో వచ్చినాక వాళ్ళు దేవునికి విరుద్ధంగా వాళ్ళు చేసిన పనులను బట్టి, వేగు చూసిన వాళ్ళు అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళని ఆ తరంనే పూర్తిగా ఆయన శపించి వేశాడనమాట. శపించడం ద్వారా మరి 20 years కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు 20 years కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన వాగ్దానం చేయబడిన ఆ దేశంలో ప్రవేశింపకుండా ఆయన వాళ్ళని శపించేశాడు. సో ఏమన్నాడు, ఒక 40 రోజుల వేగు చూశారు కదా, వాళ్ళు తీసుకొచ్చిన చెడు సమాచారాన్ని బట్టి 40 సంవత్సరములు మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అదే అరణ్యంలో తిరగవలసి వచ్చిందనమాట. సో ఆ విధంగా దేవుడు వాళ్ళని శపించాడు. సో అప్పుడు ఈ 40 సంవత్సరములు అక్కడ జరిగిన విషయాల్ని మనము చూద్దాం. సో ఇది ఎక్కడ మనకు దొరుకుతుందంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనకు దొరుకుతుందనమాట. కొంతమంది లైక్ కోరాహు, దాతాను, అబిరాము, ఓను వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే మోషేకు విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే మోషేని చూసి, నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడువా, ఇక్కడ ఉన్న సమాజం అంతా కూడా పరిశుద్ధులే, దేవుడు మాతో కూడా ఉన్నాడు, మీతో ఎలా ఉన్నాడో అలా విధంగా మాతో కూడా ఉన్నాడు, కానీ మీరైతే దేవుని ప్రజల మీద అంతగా మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారని చెప్పేసి ఆయన మీద తిరుగుబాటు చేశారనమాట. అప్పుడు మోషే, ఆయన ముందే మనం తెలుసుకున్నాం కదా, ఆయన ఎంతో సాత్వికుడు, మరి దేవుని ఇంటి అంతలో కూడా ఆయన ఏంటి చాలా హీ వాజ్ ఫెయిత్ఫుల్, అంటే నమ్మకస్తుడు. సో ఆయనని దేవుడే పిలిచి ఉన్నాడు. సో ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన మీద తిరుగుబాటు చేస్తారనమాట. సో అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన దేవుని సన్నిధిలో సాగలపడి దేవుని దగ్గరే ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఎవరు పరిశుద్ధులో ఎవరు దేవుడు ఎన్నుకున్న వాళ్ళో అది దేవుడే బయలుపరచాలా, కాబట్టి నలుగురు కూడా అంటే కోరాహు, ఇంకా దాతాను, అబిరామ్ అండ్ ఓన్ మీరందరూ కూడా మీకు దేవుడే తెలియపరుస్తాడు రేపు అని చెప్పారు. సో ఈ నలుగురు ఏం చేశారంటే వీళ్ళు కాకుండా ఇంకా ఒక 250 మంది చాలా పేరు పొందిన సభికులు, ఇంకా వాళ్ళు సమాజంలో పెద్దవాళ్ళు అనమాట, అలాంటి వాళ్ళని 250 మందిని కూడా వాళ్ళు ఏం చేశారు, పోగు చేసి మోషేకి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. సో ఆ విధంగా చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే దేవుడే మీకు తెలియపరుస్తాడని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు దేవుని కోపము వాళ్ళ మీద రగిలిందనమాట. అప్పుడు అంటే ఆ విధంగా అదే కాకుండా ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్న ఫుల్ సమాజం అంతా కూడా అందరినీ కూడా పోగు చేశాడు. పోగు చేసి ఇంకా మోషేకి విరుద్ధంగా లేపారంట. ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో అప్పుడు దేవుని సన్నిధి, అక్కడ దేవుని మహిమ అందరి ముందు బయలుపరచబడింది అనమాట. అప్పుడు మోషే చెప్పాడు అనమాట, ఏంటంటే దేవుడే మమ్మల్ని ఎన్నుకున్నాడా లేదా అనేది మీకు రుజువు అవ్వాలంటే అందరూ చనిపోయే మామూలు విధంగా మీరు చనిపోతే దేవుడు మమ్మల్ని ఎన్నుకోలేదు అనుకో, కానీ ఒక నూతన విధంగా నేలని విడిచి మరి అలాగే పూర్తిగా మిమ్మల్ని మింగివేస్తే, ప్రాణంతో మిమ్మల్ని మింగివేస్తే అప్పుడు మీరు తెలుసుకోండి దేవుడే మమ్మల్ని ఎన్నుకున్నారు అని వాళ్ళతో చెప్పారు. సో ఆయన ఏం చేశారు, వాళ్ళు కోరాహు, ఇంకా దాతాను, ఇంకా అబిరాము వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి బయటికి వచ్చి ఉండమన్నారు. సో వచ్చి ఉన్నప్పుడు వాళ్ళే కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు ఉన్న సమస్తము కూడా వాళ్ళు బయటకు వచ్చి నిల్చున్నారు అనమాట. కానీ దాంట్లో కోరహు వాళ్ళ కుమారులు మాత్రం లేదు అని చెప్పేది మనకు సంఖ్యాకాండం 26:11లో. సో కోరహు కుమారులు మాత్రము తప్పింపడినారు, కానీ వేరే వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారనమాట. సో ఆ విధంగా బయటకు వచ్చి నిల్చున్నప్పుడు అప్పుడు ఏమైందంటే దేవుడు మరి ఆయన మహిమలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్న సమయంలోనే ఏమైపోయిందంటే ఆ నేల ఏమైపోయింది, విడిచను అంటే ఓపెన్ అయిపోయింది అనమాట. క్రాక్ వచ్చి పెద్దగా ఓపెన్ అయిపోయి మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రాణంతోనే సమాధి అయిపోయారు, అంటే వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయారు. సో ఈ 250 మంది కూడా ఉన్నారు కదా, వీళ్ళకి ఏమన్నారంటే ఏం చెప్పాడు మోషే, మీరు ధూపార్తిని తీసుకొని దాంట్లో మీరు అగ్ని వేసుకొని ధూపద్రవ్యంని దాంట్లో వేయండి అని ఆయన చెప్పాడు అప్పుడు. సో ఆ విధంగా వాళ్ళు కూడా తీసుకుని వచ్చారు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన అగ్నిని పంపించి వాళ్ళందరినీ కూడా కాల్చివేస్తాడు. 250 పీపుల్ని కూడా కాల్చివేస్తాడు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరి సమాజం అంతా కూడా ఆయన పోగు చేశాడు కదా.
సో దేవునికి యాక్చువల్లీ ఏంటంటే అందరి మీద కూడా కోపం వచ్చింది. వీళ్ళందరినీ కూడా నేను దహించేస్తాను, వీళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తాను, నిర్మూలన చేసేస్తానని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడనమాట. ప్రభా, ఒక్కడు తప్పు చేస్తే అందరినీ కూడా మీరు నిర్మూలన చేస్తారా? అలాగ కాదు ప్రభు అని వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని కాపాడతాడు అందరి సమాజాన్ని. కానీ దాతాన్, అబీరాము ఇంకా కోరాహుని వాళ్ళ కుటుంబాలని ఎక్సెప్ట్ వాళ్ళ పిల్లలు, కోరాహు పిల్లలు తప్ప అందరినీ కూడా ఆయన ఏం చేశారు, ఆయన నేలని తెరిచి అందరినీ కూడా దాంట్లోనే చనిపోయినట్టు చేశారనమాట. తర్వాత ఈ 250 మంది కూడా ఏం చేశారు, వాళ్ళ ధూపాలను తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆయన అగ్నితో వాళ్ళని కాల్చివేస్తాడు. దాని తర్వాత ఈ 250 మంది వాళ్ళు, అది కాకుండా వీళ్ళు కోరాహు, అబీరాము, ఇంకా దాతాను, వీళ్ళందరూ కూడా చనిపోయారనమాట. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. కానీ అది కాకుండా వాళ్ళకు ఇంకా వాళ్ళలో తిరుగుబాటు ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గర వచ్చి, మీరేంటి దేవుని బిడ్డలందరినీ, మనుషులందరినీ మీరు చంపివేస్తున్నారు, మీరు టూ మచ్గా చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా దేవునికి విరుద్ధంగా, మోషేకి విరుద్ధంగా వాళ్ళు చేస్తారు. సో మోషే ఏమంటాడు, మీరు నాకు విరుద్ధంగా మీరు ఏం చేయట్లేదు, కానీ మీరు మా మీద తిరుగుబాటు చేయడం ద్వారా దేవుని మీదే మీరు తిరుగుబాటు చేస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలా అని చెప్పాడనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ విధంగా వాళ్ళు ఇంకా అంత కాంగ్రిగేషన్ అంతా కూడా, అక్కడ ఉన్న వాళ్ళ సమాజం అంతా కూడా మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ దేవుని మహిమ మళ్ళీ దిగి వచ్చి తెగుళ్లతో వాళ్ళని చంపివేయాలని అనుకున్నారు. సో ఆ సమయంలో దేవుడే చెప్తాడనమాట మోషేతో, నువ్వు ఎలియాజర్ని తీసుకొని ఆయన ధూపము వేసి వీళ్ళ కొరకు వెళ్ళి ప్రాణం ఉన్న వాళ్ళకును ఇంకా చనిపోయిన వాళ్ళకు మధ్యలో నిలబడి నువ్వు ప్రాయశ్చితం చేయాలా అని చెప్పినప్పుడు ఎలియాజరు ఏం చేశారంటే ధూపారతిని తీసుకొని ఆయన బలిపీఠం నుండి అగ్ని వేసి దాంట్లో నుండి ధూపద్రవ్యం వేసి వీళ్ళ కొరకై ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేసి వీళ్ళకు, అంటే అక్కడ ఉన్న సమాజంలో ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అక్కడ ఏమైందంటే ప్రాయశ్చితం చేస్తారనమాట. ప్రాయశ్చితం చేసినప్పుడు అక్కడ వాళ్ళకు కలిగిన తెగుళ్ళ నుండి వాళ్ళు కాపాడబడినారు. సో ఆ విధంగా అప్పుడు కూడా 14,700 పీపుల్ చనిపోయారనమాట. సో ఈ విధంగా చాలామంది, అంటే ఇంకా 40 సంవత్సరంలో ఇంకా 25 సంవత్సరాల కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళు చాలామంది ఈ విధంగానే కొంతమంది అలాగా చనిపోతూ వచ్చారనమాట. సో ఈ విధంగా అక్కడ వాళ్ళకు దేవుడు తీర్పు తీర్చాడు. మోషేని దేవుడే పిలిచాడు. సో దేవుడే పిలిచాడు కాబట్టి మోషే మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ మీద కాదు, కానీ వారిని పిలిచిన దేవుని మీదే తిరుగుబాటు చేసినట్టు అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని సేవకులని మనము ఎలాంటి ఇది కూడా మనము చెప్పడానికి వీల్లేదు. ఈవెన్ దావీదు కూడా చాలా, అంటే వాళ్ళ అభిషేకంని బట్టి, అంటే సత్యమైన ఇంకా నమ్మకమైన సేవకులు మీద మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయకూడదు అనే విషయాన్ని మనం దీంట్లో నుండి నేర్చుకుంటున్నాం. వీళ్ళు చేశారు కదా, మన కోరా, దాతాన్, అమీరామ్, ఓన్ అనేవాళ్ళు, వీళ్ళలాగా మనము ఉండకుండా మనం ఏం చేయాలంటే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం ఏం చేయాలి, దేవునికి మనము లోబడాలి. ఇప్పుడు వీళ్ళ మాటలని బట్టి మనము దేవుని వాక్యానికి లోబడితే దేవునికి లోబడినట్టే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనము అది తెలుసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే కాదేశ్ దగ్గరికి వచ్చారు కదా. ఇక్కడ నుండి వాళ్ళు సేర్ అనే పర్వతం దగ్గరికి వచ్చారనమాట. అక్కడ ఏమైపోయింది అంటే కొంతమంది అలాగా చనిపోటీ జరుగుతుంది కదా. ఇక్కడ మిరియము చనిపోతుంది అనమాట. ఇక్కడ మిరియము చనిపోయి ఆమెను పాతి పెట్టేస్తారు. సో తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారు, మళ్ళీ మోషే మీద ఇంకా మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నారు. దేని కొరకంటే ఇప్పుడు నీళ్లు లేదు, మాకు తాగడానికి నీళ్ళు లేదు. సో ఇదే విధంగా వాళ్ళు ఏదో చెప్తూ వచ్చారన్నమాట. ఇక్కడ మాకు త్రాగడానికి నీళ్ళు లేదు కాబట్టి నువ్వు ఇట్లా తీసుకొచ్చావు, మమ్మల్ని అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తున్నావు, ఆ విధంగా ఈ విధంగా ఒకటే గునుగడము జరిగిందనమాట. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ బండ ఉంది కదా, ఆ బండ దగ్గర వెళ్ళి నువ్వు మాట్లాడితే అందులో నుండి నీళ్ళు వస్తుంది. ఆ నీళ్లు వీళ్ళందరికీ ప్రజలకి త్రాగినట్టు
మీరు సహాయం చేయమని, నువ్వు వెళ్ళమని దేవుడు చెప్పాడనమాట. సో మోషే ఏం చేస్తాడు, మోషేకి భలే కోపం వచ్చింది. వీళ్ళు చేసే పనులన్నీ చూసేసి బాగా కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, రండి మీరందరూ రండి అని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బండని ఆయన చేతిలో ఉన్న కర్రతో రెండుసారి కొట్టాడనమాట. రెండుసారి కొట్టగానే నీళ్లు దాంట్లో నుండి ప్రవేశించింది. కానీ ఇక్కడ ఏం చేశాడు మోషే కోపం వచ్చి ఆయన ఏమంటాడంటే, యూ రిబెల్స్ అంటే ఈ తిరుగుబాటు చేసేవాళ్ళ మీరు చూడండి ఇప్పుడు దేవుడు మీకు నీళ్ళు ఇస్తాడో లేదో అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రతో అది కొడతాడు. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఆ బండతో మాట్లాడమని చెప్పాడు కానీ కర్రతో కొట్టమని చెప్పలేదు. ఆ బండ దేనికి సాదృశ్యం అని మీకు చెప్పాను కదా, బండ యేసుక్రీస్తుకే సాదృశ్యం. మరి బండని ఒక్కసారి ముందు ఆయన కొట్టినప్పుడు అందులోండి నీళ్ళు వచ్చింది, వాళ్ళు తాగారు. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు కొట్టడానికి కాదు కానీ చెప్పమని చెప్పాడు దేవుడు. సో చెప్పమని చెప్పినప్పుడు ఈయనకు కోపంలో ఆయన ఏం చేసేసాడని ఆయన దాని చేతితో ఆ కర్రతో కొట్టేశాడు అనమాట. కానీ యేసుక్రీస్తు ఎన్నిసార్లు చనిపోతారు, ఒకటేసారి చనిపోతారు. సో యేసుక్రీస్తు ఒక్కటేసారి మరణిస్తారు కాబట్టి ఇంకొకసారి ఆయన మీద ఉన్న విశ్వాసం ద్వారానే మనకు సమస్తం దొరుకుతుంది. సో మాటికి మనం యేసుక్రీస్తుని సిలువ వేయలేము. సో ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఇక్కడ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఈ విధంగా చేసావు కాబట్టి అందరి ముందు నా నామాన్ని నువ్వు మహిమపరచలేదు కాబట్టి మోషేకి ఏం చెప్పాడంటే, నువ్వు వాగ్దానం చేపట్టిన ఆ దేశంలో నువ్వు అడుగు పెట్టవు, నువ్వు ప్రవేశించలేవు అని చెప్పి మోషేకు ఏమొచ్చిందంటే ఒక శాపము వచ్చేసింది, ఒక తీర్పు వచ్చేసింది. సో మోషే అందరినీ ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు కానీ ఆయనకు క్రీస్తుతో మాట్లాడు అని చెప్పాడు. ఆ బండతో మాట్లాడితేనే నీళ్ళు వస్తుంది, కర్రతో రెండుసారి కొట్టాడు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. సో దేవుని వాక్య ప్రకారం అది కరెక్ట్ కాదు కాబట్టి ఆయనకు అక్కడ ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. సీ హౌ గాడ్ ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్. ఆయన శాసనాలు ఎలాగ ఉంటుందంటే అదంతా కూడా మనం చూస్తాం కదా, అప్పుడు బిగినింగ్ నుండి మనం చూస్తూ వస్తాం, అన్నింటిలో యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉందన్నమాట. అందులో ఏది కూడా ఇటు అటు వెళ్ళడానికి వీల్లేదు. సో యేసుక్రీస్తు మరి అక్కడ నీళ్లు మాత్రం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు కానీ అక్కడ శాపం కూడా వచ్చిందని మనము చూస్తున్నాం. మోషే దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశంలో ఆయన ప్రవేశించలేకపోయారు. అక్కడి నుండి ఆయన ముందుకు వచ్చారనమాట. అక్కడ హోరు అనే ఒక పర్వతం వచ్చింది. ఆ పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చారు. అక్కడ అహరోను కూడా చనిపోయాడు. ఆయన వయసు ఎంత అంటే అప్పుడు 123 వయసు. చనిపోయినప్పుడు ఆయన్ని పాతి పెడతారు. కానీ దానికి ముందు ఆయనకున్న వస్త్రాలంతా కూడా తీసి ఆయన కుమారుడైన ఎలియాజరు మీద ఆయనని మహాయాజకుడుగా చేశారనమాట. అంటే అహరోనే కదా మొదటి మహాయాజకుడు, ఇప్పుడు ఎలియాజర్ని, ఆయన కుమారుడైన ఎలియాజర్ని మహాయాజకుడుగా చేశారు. అక్కడ ఆ విధంగా జరిగింది. సో ఇక్కడంతా మనం చూస్తుంటే మనము దేవుడు చెప్పినట్లే మనం చేయాలి. ఆయన చిన్న తప్పు చేసినప్పటికీ అది చిన్న తప్పు కాదు యాక్చువల్లీ, ఎందుకంటే అది క్రీస్తుకు సంబంధించింది కాబట్టి ఆయన మోషే ఏం చేశాడు, ఆయన ప్రవేశించలేకపోయారనమాట. ఇంకా కానానులో ప్రవేశించలేకపోయారు. అహరోను కూడా అక్కడే చనిపోయారు. అదంతా కూడా మనము దగ్గరకు వచ్చేస్తున్నాం అనమాట ఇంకా. కానీ ఈ సమయంలో ఎన్నో తీర్పులు జరుగుతున్నాయి. ఇంకా దాని తర్వాత మనము 21వ అధ్యాయంలో కూడా మనము చూడగలము. సంఖ్యాకాండము 21లో మనం కొన్ని విషయాలను చదువుతాం. దీని తర్వాత హోర్లో నుండి వాళ్ళు బయలుదేరి ఇంకా ఏదేము దేశముని చుట్టి వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. ఎర్ర సముద్రము దగ్గర నుండి వాళ్ళు వెళుతున్నారనమాట. ఈ 40 yearsలో వాళ్ళు తిరగడంని బట్టి వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళ ప్రాణమంతా కూడా సొమ్మసిల్లిపోయింది. అరణ్య యాత్ర చాలా ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళు అసలు భరించలేకపోయి వాళ్ళు ఏం చేశారంటే మోషేకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారు, సనగడము మొదలుపెట్టారనమాట. ఇక్కడ మనకి ఏం దొరకట్లేదు, మాకు ఆహారం సరిగా లేదు, ఇంకా మాకు నీళ్లు లేదు, మన్నని తింటూ ఈ చవిసారం లేనివి వాటిని మేము తింటూ మా జీవితంలో మాకు ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు దేవునికిను ఇంకా మోషేకి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తిరుగుబాటు చేశారనమాట. సో ఈ అరణ్యంలో మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు, దీనికైనా మీరు మమ్మల్ని తీసుకొచ్చింది అని చెప్పేసి వాళ్ళు దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పూర్తిగా తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఆయన ఏం చేశారంటే తాపకరమైన సర్పాల్ని పంపించాడనమాట. తాపకరమైన సర్పాలు వచ్చి ప్రజల్ని కరవడం ద్వారా వాళ్ళు చనిపోవడం అలాగే జరిగింది. సో చాలామంది ఆ విధంగా చనిపోతుంటే మోషే దగ్గరకు వచ్చి చెప్పారనమాట, మేము తప్పు చేసాము, మీరు యెహోవా దగ్గర ప్రార్థన చేయండి, మమ్మల్ని
క్షమించి మమ్మల్ని విడిపించినట్లు అని చెప్పేసి మోషే ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక సర్పము, పాపకరమైన సర్పమును ఒక ప్రతిమాని నువ్వు చేసి ఒక స్తంభం మీద దాన్ని పెడితే ఎవరికైతే సర్పం కరిచిందో వాళ్ళు దాన్ని చూస్తే వాళ్ళకు స్వస్థత కలుగుతుంది, వాళ్ళు మరణించి కూడా వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అని దేవుడు చెప్పాడు అనమాట. సో అలాగ చెప్పగానే ఆయన ఏం చేశారంటే, ఇత్తడితో ఒక సర్పం చేసి, తాపకరమైన ఆ సర్పం లాంటి ఒక ప్రతిమని చేసి ఒక స్తంభం మీద ఆయన దాన్ని పెట్టి ఇంకా దాన్ని అక్కడ వేలదీశారనమాట. అప్పుడు ఎవరైతే సర్పం కాటు ద్వారా మరణించే పరిస్థితిలో వచ్చేసారో వాళ్ళందరూ కూడా ప్రతిమని ఎవరైతే చూసారో, అక్కడ స్తంభం మీద ఉన్న ప్రతిమని, వాళ్ళు బ్రతికారనమాట. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ విషయంని దేవుడు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15లో దేవుడు దాని గురించి చెప్పి ఉన్నారనమాట. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగా విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. తాపకరమైన సర్పంని యొక్క ప్రతిమని అక్కడ పెడితే దాన్ని చూసి ఏ విధంగా వాళ్ళకు స్వస్థత దొరికి వాళ్ళకు జీవించారో, అదేవిధంగా యేసుప్రభు కూడా ఆ విధంగానే ఆయన ఏంటంటే సిలువలో వ్రేలాడుతారు. అంటే ఇప్పుడు మనం చెప్పాను కదా, అది ఇత్తడితో చేయబడింది. ఇత్తడితో చేయబడిందంటే ఇత్తడి అంటేనే తీర్పు. సో మన తీర్పుని యేసుక్రీస్తు ఆయన సిలువలో భరించారు కాబట్టి ఆయన ఎత్తపడినప్పుడు ఎప్పుడైతే మనం ఆ సువార్తని మనం విని ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతామో, నిదానించి చూసి యేసుప్రభుని మన హృదయంలో మనం అంగీకరిస్తాము. మా తీర్పుని ప్రభువా మీరు తీసుకున్నారు సిలువలో, కాబట్టి మీరు మరణించారు, మా స్థలంలో మీరు మరణించారు, కాబట్టి మా పాపాన్ని మీరు క్షమించండి అని చెప్పేసి విశ్వాసంతో ఎవరైతే చూస్తారో, విశ్వాసంతో చూడాలి. చూసినప్పుడు వాళ్ళకు ఏ విధంగా క్షమాపణ వాళ్ళు దొరికి వాళ్ళు జీవించారో, అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఏంటంటే ఆ సర్పంని చూసిన వాళ్ళు ఏ విధంగా చూసి విశ్వాసంతో చూసినప్పుడు వాళ్ళకు స్వస్థత కలిగి వాళ్ళు జీవించారు, అదేవిధంగా మనం కూడా ఎత్తపడిన క్రీస్తుని చూసినప్పుడు సిలువ దగ్గరే మనకు రక్షణ ఉంది. మనకు రక్షణ వేరే ఎక్కడ లేదు, యేసుక్రీస్తు సిలువలోనే మనకు రక్షణ ఉంది. కాబట్టి ఎవరైతే మరణంకి లోమై ఉన్నామో, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనం చూసి ఆయన మన పాపం నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, మన తీర్పుని ఆయన తీసుకున్నారని విశ్వసించినప్పుడు మన పాపం క్షమింపబడి మరి ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి మనకు నూతన జీవంని దేవుడు మనకు అనుగ్రహించాలి. ఇది మనకు నూతన నిబంధనలో యేసుప్రభు ఈ ఫైరీ సర్పెంట్ గురించి, ఈ తాపకరమైన సర్పం గురించి యేసుప్రభు చెప్పారనమాట. ఇది యేసుక్రీస్తులో నెరవేర్చబడిందని మనము చూడగలం. దీని తర్వాత సంఖ్యాకాండము 22వ అధ్యాయము కొన్ని విషయాలు జరిగినాయి, అది కూడా మనము చూసుకుందాం. అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు మోయాబు అనే ప్లెయిన్కి వచ్చారనమాట. మోయాబు అనే స్థలానికి వాళ్ళు ప్లెయిన్కి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే, సీహోను అమరేయుల రాజు అయిన సీహోను, ఇంకా ఓగ్ అనే బాషాన్ రాజు, వీళ్ళిద్దరు కూడా ఇశ్రాయేల్ మీద దాడి చేయడానికి వచ్చారనమాట. అక్కడ దాడి చేశారు. అప్పుడు దేవుడు వాళ్ళకి గొప్ప జయం ఇచ్చి వాళ్ళ ప్రదేశాలని ఏం చేశారు, వాళ్ళు పట్టుకున్నారనమాట. సో అది వీళ్ళదై అయిపోయిందనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మోయాబులు ఉన్నారన్నమాట. వాళ్ళ పక్కన మోయాబు ఉందన్నమాట. సో ఆ మోయాబు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి అన్నీ తెలిసింది. ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఐగుప్తు నుండి బయటికి వచ్చారు, ఏ విధంగా దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడు, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి మోయాబు రాజు అయిన బాలాకు ఏం చేశారంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఎలాగ ఓడిస్తాము, ఓగు మీద జయం దొరికింది, మరి సీహోను మీద వాళ్ళకి జయం దొరికింది. సో అందరినీ వాళ్ళు జయిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా దగ్గరికి కూడా వస్తున్నారు, మోయాబ్ దగ్గర కూడా మమ్మల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఓడిస్తారు. ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు ఆత్మీయులు కాబట్టి వీళ్ళని ఆత్మీయంగానే వీళ్ళని ఏం చేయాలంటే, ఆత్మీయుల ద్వారానే వీళ్ళని ఏం చేయాలి, వాళ్ళ మీద శాపం పెట్టాలని చెప్పేసి బాలాక్ అనే రాజు ఏం చేస్తారంటే, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తారనమాట. ఆ ప్రవక్త పేరు బలాము. ఆ బలాం అనేవాడు ఇంకా దేవుని ప్రవక్తనే, నిజమైన దేవుని ప్రవక్తనే. కానీ ఆయనలో ఏంటంటే దురాశ బాగుందనమాట. డబ్బుల కొరకు చాలా ఆశ ఉంది. సో ఆయన దగ్గరికి ఆయన మనుషుల్ని పంపించి, నువ్వు రా, నీకు ఎంత బహుమానం కావాలంటే నీకు చాలా బహుమానం ఇస్తాను, నువ్వు వచ్చి అక్కడ ఉన్న ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించాలని చెప్పేసి ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, దేవుని దగ్గర కనిపెడుతూ, దేవుడు ఆయనకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెళ్తాడనమాట. సో వెళ్ళి అక్కడ వాళ్ళని శపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన గాడిదే ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు దేవుని దూత ఏం చేస్తుంది, అక్కడ వచ్చి అడ్డు పెడితే ఆయన తీసుకొని వెళ్ళే గాడిద ఏం చేస్తుంది, అది సహకరించట్లేదు.
సో ఆ ఏంజల్ని చూస్తుంది. ఈయన చూడట్లేదు, ప్రవక్త అయి ఉండి ఆయన చూడట్లేదు దేవుని దూతని, కానీ ఈ గాడిది ఏంజల్ని చూసేసి అది తప్పుకుంటుందన్నమాట. సో అప్పుడు ఆయనకు దెబ్బ తగిలితే అప్పుడు ఏంటి 3సారి ఆ విధంగా అది చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కొడతాడనమాట 2సారి. అప్పుడు ఆ గాడిది ఆయనతో మాట్లాడుతుంది, నేను ఎప్పుడైనా నేను అలా కొట్టానని చెప్పేసి. దేవుని దూత ఆయన కనబడి అప్పుడు ఆయనతో మాట్లాడతాడనమాట. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలని చెప్పేసి దేవుడు ఆయనతో చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు చాలా బహుమానం ఇస్తానని అంత వాగ్దానం చేశాడు కదా, ఇంకా ఆ బహుమానంతో ఆయన బాగా ధనవంతుడు అయిపోవాలని ఆశపడినాడు. సో ఆయన ఆ పర్వతం మీద ఎక్కి అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని చూస్తున్నాడు అనమాట. ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి వాళ్ళని శపించాలని కోరుకుంటున్నాడు, కానీ ఆయన నోట్లోకి వెళ్ళి శాపం రావట్లేదు, కానీ ఆయనకు ఆశీర్వాదమే వస్తుందన్నమాట. ఎందుకంటే దేవుడు ఆయన నోట్లో ఆశీర్వాదమే పెట్టాడు వాళ్ళ కొరకు. సో దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళని ఎవరు కూడా శపించలేరు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా భయపడకూడదు. సో ఎన్నోసారి వాళ్ళు ప్రయత్నం చేశాడు, కానీ ఒక్కసారి కూడా అది దాంట్లో ఆయన జయం పొందుకోలేదు. కానీ ఏం జరిగిందంటే ఆయన వెళ్ళిపోయే ముందు ఒక మాట, అంటే ఒక చెడు అడ్వైజ్ సలహా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనంలో మనకు రాయబడి ఉంది. ఏంటంటే ఆయన ఒక సలహా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎవరికి? బాలాక్కి ఒక సలహా చెప్పి వెళ్తున్నాడు. అది ఏంటంటే వీళ్ళ పాపం ద్వారానే నువ్వు వాళ్ళ మీద శాపంని తీసుకురావచ్చు, కానీ యెహోవా మాత్రం వీళ్ళని శపించడు అని చెప్పేశాడు అనమాట. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ ప్రజలు వెంటనే ఏం చేస్తాడు, ఈ మోయాబు రాజు అయిన బాలాకు ఉన్నాడు కదా, వాళ్ళ మనుషుల్ని అంటే స్త్రీల్ని అక్కడికి పంపిస్తాడు అనమాట. వాళ్ళ మధ్యలో క్యాంపు మధ్యలో పాలెం మధ్యలో పంపించేసి వాళ్ళతో వీళ్ళు వ్యభిచారం చేయడము, ఇంకా అది కాకుండా వాళ్ళ దేవుని దేవతలకు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బలి అర్పించి వాటిలో ఉన్న వాటిని వాళ్ళందరూ తినడము చేస్తారన్నమాట. దేవునికి విరుద్ధంగా వాళ్ళు పాపం చేసినప్పుడు అక్కడ ఏమైపోయిందంటే 24,000 పీపుల్ అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చనిపోతారన్నమాట. విగ్రహారాధన ద్వారాను ఇంకా పాపం చేయడం ద్వారా, వ్యభిచారం చేయడం ద్వారా వాళ్ళంటారు 24,000 మంది అక్కడ చనిపోవడము జరిగింది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు తర్వాత మిదియానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బలాంని కూడా అక్కడ వాళ్ళు చంపేస్తారు. సో ఆ విధంగా ఆ బలాము ఆయన ఎంతో డబ్బులు పొందుకోవచ్చు, కానీ ఆ డబ్బుల్ని ఆయన ఏం చేయగలగలేదు, ఆయన ఎంత మాత్రం అనుభవించలేకపోయాడు. సో మిదియాన్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మిదియాను వాళ్ళు మోయాబు వాళ్ళిద్దరూ కలిసే చేశారు ఈ పని. సో మిదియాన్లో ఉన్న స్త్రీలు కూడా అక్కడ వచ్చారంట, మోయాబు స్త్రీలు. సో ఆ విధంగా మిదియానికి వెళ్ళినప్పుడు బాలాంని కూడా ఆ ప్రవక్తని, అబద్ధ ప్రవక్త, ఆయన గురించి కూడా ముందు మంచివాడే, కానీ తర్వాత ఈ విధంగా డబ్బుల కొరకు ఆశపడి, అంటే ద లవ్ ఫర్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ కదా, డబ్బులే అన్ని పాపానికి మూలము అంటారు. సో ఈ విధంగా ఆయన రాంగ్ అడ్వైజ్ ఇచ్చి వాళ్ళని పాపం చేయించి ఇంకా దేవుని శాపాన్ని వాళ్ళ మీద తీసుకురావడం ద్వారా 24,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ మరణిస్తారు. ఈ విషయాల ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పాపంను డబ్బుల ఆశ మీద, ఏది లోక ఆశల మీద మనం పడిపోకుండా మనం ఏం చేయాలా, దాన్ని మనము జయించాలి అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలాంటి పాపం చేస్తామో దేవుని సన్నిధి మనతో ఉండదు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శాపం, దేవుడు పరిశుద్ధుడు, కానీ మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎక్కడెక్కడ పరిశుద్ధత ఉందో అక్కడే దేవుడు ఉండగలుగుతాడు అనమాట, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇలాంటి పాపం మనము మన జీవితంలో చేయకూడదు అనేది దీని ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మోయాబు మైదానంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందంటే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఇంకొకసారి సెన్సస్ చేస్తారనమాట. సెన్సస్ అంటే ఎంతమంది బ్రతికి ఉన్నారని వాళ్ళు సెన్సస్ తీస్తారనమాట. ఆ సెన్సస్ తీసినప్పుడు ఇది 2వసారి. ముందు సీనాయి పర్వతం దగ్గర కూడా ఒకసారి వాళ్ళు తీశారు కదా, అప్పుడు 6,03,450 అది వాళ్ళు చూశారు. సో ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఇంకొక సెన్సస్ని వాళ్ళు తీసినప్పుడు వాళ్ళు ఆ మొదటిసారి అంటే 40 సంవత్సరాలకు ముందు తీసిన సెన్సస్ కన్నా చాలామంది తక్కువ అయిపోయినారు. ఇది ఎలా జరిగిందంటే దేవుడి తీర్పు వాళ్ళ మీదకి రావడం ద్వారా చాలామంది చనిపోవడము జరిగింది. ఎగుప్తు నుండి బయలుదేరి అరణ్యంలో వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పుదాలని బట్టి, వాళ్ళ సనుగడం బట్టి, వాళ్ళు గునిగడం బట్టి, వాళ్ళు తిరుగుబాటు చేయడం బట్టి దేవునికిను మోషేకును విరుద్ధంగా వాళ్ళు తిరుగుబాటు చేశారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చాలామంది అక్కడ అరణ్యంలో ఏమైపోయారు, రాలిపోవడము జరిగింది. సో ఇప్పుడు ఇంకొక సెన్సస్ వాళ్ళు తీసినప్పుడు వాళ్ళకు ఆ జనాభా ఎంత ఉందంటే చాలా
తక్కువ అయిపోయాయి. 6 lakhs నుండి వాళ్ళు ఎంతో తక్కువ అయిపోయింది మనము చూస్తామన్నమాట. యెహోషువ ఇంకా కాలేబు వాళ్ళిద్దరిని మాత్రమే దేవుడు ఏం చెప్పాడు, వాళ్ళిద్దరు మాత్రమే కానాన్లో ప్రవేశిస్తారని. సో వాళ్ళిద్దరు తప్ప అందరూ కూడా రాలిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు, అక్కడ 20 సంవత్సరాల కన్నా కింద ఉన్నవాళ్ళు. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ నుండి బయలుదేరారో ఐగుప్తు నుండి, 20 సంవత్సరాల కన్నా కింద వాళ్ళు, మరి ఇక్కడ జన్మించిన వాళ్ళు, నూతన ఒక తరము, ఆ తరము వాళ్ళు మాత్రమే బ్రతికారనమాట. వాళ్ళు కాకుండా ఇంకా కాలేబును యెహోషువను వాళ్ళతో ఉన్నారనమాట. సో ఈ విధంగా దేవుడు ఆయన చెప్పినట్టు ఆయన చేశారు. ఇదంతా కూడా దేని కొరకు వచ్చిందంటే వాళ్ళ సనుగడము, వాళ్ళ అవిశ్వాసము, ఇంకా అవిధేయత అంతా కూడా మళ్ళీ మోసెస్ మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసినట్టే కదా. ఆ విధంగా వాళ్ళు చేస్తూ వచ్చినందుకు వాళ్ళు అందరూ కూడా అంత అరణ్యంలో చనిపోయారు. వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళు దేవుడు వాగ్దానం చేపడిన దేశంలో వాళ్ళు అడుగు పెట్టలేకపోయారనమాట. మోషే కూడా మరణిస్తాడనమాట. దేవుణ్ణి ప్రజలందరిలో కూడా ఆయన ఏంటి, నమ్మకస్తుడు, ఇంకా ఆయన దీనుడు, అంటే ఆయన సాత్వికుడు. చనిపోవడానికి ముందు ఆయన ఏం చేస్తాడంటే అందరినీ పిలిచి ఇంకా వాళ్ళతో అంటే దేవుణ్ణి నిబంధన వాళ్ళతో మళ్ళీ ఏం చేస్తాడు, నూతన పరుస్తాడు అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు కాబట్టి అందరూ కూడా వాళ్ళతో ఇంకొకసారి దేవుని శాసనములు, ఆయన ఆజ్ఞలంతా కూడా ఆయన ఇంకొకసారి వాళ్ళకు చదివి వినిపించి ఇంకా వాళ్ళతో నిబంధనని వాళ్ళతో ఆయన చేయిస్తారనమాట. అది మనకు ఎక్కడ దొరుకుతుందంటే డ్యూటెరోనమీలో మనకు దొరుకుతుందనమాట. అందులో మనకు చూడొచ్చు ఆయనతో చేసిన అన్నీ ఆయన వివరంగా ఆయన చెప్తారు. ఇదంతా చేస్తే మీకు ఏమొస్తుంది, దేవుడు చెప్పినట్టు ఇదంతా చేస్తే మీకు ఏంటి, బ్లెస్సింగ్ వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది. ఇదంతా మీరు చేయకపోతే ఏమొస్తుంది, మీకు శాపం వస్తుంది అంటే వాళ్ళు అవును అని వాళ్ళు ఒప్పుకుంటారనమాట. ఈ విధంగా వాళ్ళతో ఏం చేస్తాడు దేవుడు, మోషే ద్వారా వాళ్ళతో నిబంధనని వాళ్ళు ఇంకొకసారి వాళ్ళతో చేస్తారనమాట. సో అదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే మోయాబు మైదానంలోనే జరుగుతుంది. సో దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే నీబో అనే పర్వతం ఉందన్నమాట, అక్కడ వెళ్తాడు. ఆ నీబో అనే పర్వతం మీదకెక్కి అక్కడ పిస్గా అనే శిఖరం పైన వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ మరణిస్తాడు అనమాట. దేవుడు ఆయనని పాతి పెడతాడు. సో ఆయన సమాధి ఎక్కడ ఉందని కూడా ఎవరికీ తెలియదు. సో అక్కడ ఆయన మరణిస్తాడు. కానీ మరణించడానికి ముందు దేవుడు ఏం చేస్తాడంటే ఆ పిస్గా అనే శిఖరము, నీబో పర్వతం మీద ఉన్న పిస్గా అనే శిఖరం పైన నిలబెట్టి ఆయనని అక్కడి నుండి దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని చూస్తాడే కానీ ఆయన ప్రవేశించాడు. సో అది దేవుడు చెప్పాడు. ఎందుకు ఎలాగ చేశాడంటే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో బండతో నువ్వు మాట్లాడు, రెండోసారి ఆ బండతో మాట్లాడితేనే నీళ్ళు వస్తుంది. కానీ ఆయన బండతో మాట్లాడకుండా ఆయన ఏం చేశాడంటే ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని తిరుగుబాటు చేసేవాళ్ళని చెప్పేసి వాళ్ళని తిట్టి తర్వాత ఆయన చేతితో ఉన్న కర్రని ఏం చేశాడో దాన్ని 2సారి కొట్టడం ద్వారా ఆయన ఆ దేశంలో ప్రవేశించలేకపోయారు. పాలు తేనె ప్రవహించే ఆ దేశంలో ఆయన అడుగు పెట్టలేకపోయారు. కానీ ఆయన చూశాడు అంతవరకే. తర్వాత ఆయన మరణించారు. ఆయన మరణించినప్పుడు ఆయనకు వయసు ఎంతంటే 120 సంవత్సరములు. 120 సంవత్సరాలు అయినప్పటికీ మనకు తెలుసు కదా, 40 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడు, మిదియాన్లో ఉన్నాడు కదా. అక్కడ ఆయన పెళ్లి చేసుకొని అక్కడ వివాహం చేసుకొని జెత్రో కూతురుని వివాహం చేసి అక్కడే ఉన్నప్పుడు దేవుడు అక్కడ 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకు ఏం చేశారు, ఆయనకు దర్శనమై ఐగుప్తులో ఉన్నవాళ్ళు నా ప్రజల్ని నువ్వు విడిపించమని ఆయనకు ఒక పిలిపించాడు. సో పిలిపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి తీసుకొస్తారు. సో 40 సంవత్సరాలు ఇంకా 40 సంవత్సరాలు ఏంటంటే అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. సో అంత కలిపి 40 ఇంకా 3 ఇదిగా ఆయన జీవితాన్ని మనము డివైడ్ చేయొచ్చు. సో 120 ఇయర్స్కి ఆయన మరణించారనమాట. సో మోషే 120 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన కళ్ళు ఎంత మాత్రం కూడా డిమ్ అవ్వలేదు, అంటే మందం అవ్వలేదు. ఇంకా ఆయన శరీరంలో ఉన్న శక్తి కూడా ఎంత మాత్రం కూడా తగ్గలేదన్నమాట. ఆయన బలవంతుడుగానే ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన మరణించినప్పుడు 120 సంవత్సరాలు. దాని తర్వాత ఆయన తర్వాత దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. సో యెహోషువ ఈజ్ అ వారియర్ అనమాట. దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. మోషే ఏం చేశాడు, ధర్మశాస్త్రంని ప్రజలకు ఇచ్చారు కదా. సో యెహోషువ ద్వారా ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆయన కానాన్ని జయించడానికి దేవుడు ఆయనని వాడుకుంటాడు. యెహోషువ అంటే డెలివరర్, యెహోవా ఆయన డెలివరర్ అంటే మనం విడిపించువాడని అర్థం. సో ఎగ్జాక్ట్లీ గ్రీక్లో జీసస్ అనే అర్థం అనమాట. సో యెహోషువ యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు. సో
ఇదంతా మనకు ధర్మశాస్త్రం ద్వారా మనము ఏం చేయలేము. ధర్మశాస్త్రం ద్వారా మనకు నిత్య జీవము, పరలోక రాజ్యం మనకు దొరకదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా మనము అందరూ కూడా ఏంటంటే మనం దాన్ని పాటించలేకపోయాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారనమాట. సో ఇది ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా మనకు రక్షణ దొరకదు, కానీ యేసుక్రీస్తు మీద విశ్వాసం పెట్టడం ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది అనేది విషయాన్ని మనం చేస్తాం. అందుకని దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు, యెహోషువని ఎన్నుకున్నాడు. సో ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు మనం చూసాం కదా, మొదటి నుండి ఎన్నో శ్రమలు, ఎన్నో అంటే అనేక విధమైన శోధనలు వచ్చాయి వాళ్ళకు ఎన్నో నీళ్ళు లేకపోవడము, ఆహారం లేకపోవడము అని ఎన్నో శ్రమలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు నమ్మకస్తుడు కాబట్టి ఆయన మీద మనం ఏం చేయాలో, మనం నమ్మకం ఉంచాలి. ఇదంతా మనం ఎందుకు చదువుకున్నాం అని మనం చూస్తే, ఇదంతా కూడా మనం చదువుకుంది ఎందుకంటే మనము అంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా జరిగిందో అదంతా కూడా మన నూతన నిబంధనలో ఉన్న మనకు అది సాదృశ్యంగా ఉంటుంది. మనం కూడా పాపం నుండి దేవుడు మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు, మరి ఆయన ప్రజలుగా మనల్ని నడిపిస్తున్నాడు అనమాట. సో మనం కూడా ఈ లోకంలో అరణ్యవాసులే. మనం కూడా ఈ లోకంలో మనం ఏంటంటే మనం యాత్రికులమే, కానీ మన ఇల్లు ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. దేవునితో మనకు ఇల్లు ఉంది. సో ఈ లోకంలో ఉన్నదంతా కూడా కొంతకాలం కొరకే మనము ఈ శ్రమలు అనుభవించాలి, కానీ నిత్య కాలము మనం దేవునితో మనము ఉండడానికి కొరకై మనకిప్పుడు ఎన్నో దేవుడు విషయాలు మనకు నేర్పిస్తాడు. అప్పుడు మనం ఇదంతా కూడా మనం చూసి మనం ఏం చేయాలా, ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా పడిపోయారో ఆ విధంగా మనము పడిపోకూడదు. వాళ్ళు ఏ విధంగా దురాశల చేతను, ఇంకా మరి ఆహారం కొరకు, మరి మాంసం కొరకు మాంస అపేక్షలై, మళ్ళీ ఇంకా లోక విషయం కొరకు అంత ఐగుప్తు ఆశల్ని బట్టి వాళ్ళు చనిపోవడము, మరి భయము, అవిశ్వాసము, ఇంకా అవిధేయత, ఇవంతా కూడా కలిగి వాళ్ళు ఎంతోమంది రాలిపోవడం జరిగింది. సో మనము దేవునికి మనం విరుద్ధంగా మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మనం సనుగొద్దు, ఇంకా కొనుగకుండా మరి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనం ప్రార్థన ద్వారా, మనం చదివాం కదా, ప్రార్థన ద్వారా మనము ఏం చేయగలము, మనం విరోధిని మనం జయించగలం కదా. ఇంకా దేవుని చెప్పిన వాక్యం ప్రకారం మనం లోపడడం ద్వారా శ్రమలు అనుభవించి మనం ముందుకు సాగాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకి ఏం చేస్తాడు దేవుడు, మన ప్రామిస్ ల్యాండ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసాం కదా, ప్రామిస్ ల్యాండ్ దేవుడు ఏమిచ్చాడు, వాగ్దానం చేయబడిన ఒక దేశాన్ని లిటరల్గా వాళ్ళకి ఇచ్చారు. కానీ వాగ్దానం చేసిన లిటరల్గా ఇచ్చిన అక్కడ దేని కొరకు అదన్నీ చేశారు, యేసుక్రీస్తుని వాళ్ళ ద్వారా తీసుకురావడానికి కొరకే తీసుకొచ్చారు. అక్కడ ఒక్క దేశము ఆన్ సీడ్ అనేది ఉంది కదా. సో ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశారు, వాగ్దానం చేశాడు. సో ఆయన ఎవరు, యేసుక్రీస్తే. సో స్త్రీ సంతానం అనేది యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు అక్కడ ఏంటి, జన్మించాలా. అందుకనే ఇదంతా కూడా తీసుకొచ్చారు మెస్సయాని తీసుకురావడానికి. ఇప్పుడు మెస్సయా మీదే అంతా ఉందన్నమాట. ఇప్పుడు మెస్సయా వచ్చేసారు. ఇప్పుడు ఆయన మీద మనం విశ్వాసం ఉంచుతాం. ఆయన మన జీవితంలో రావాలా, దేవుని రాజ్యం మనలో స్థాపించబడాలా. మన జీవితం అంతరంగంలో ఎన్నో ఇలాంటి యుద్ధంలో మనం చేయవలసి వస్తుంది. ఎందుకంటే సైతాన్ని మనం జయించాలి, మన శరీరమే మనకు విరుద్ధంగా ఉంటుంది. సో దాని మీద మనం జయం పొందుకోవాలి, సైతాన్ని మీద మనం జయం పొందుకోవాలి, లోకం మీద మనం జయం పొందుకోవాలి. ఇదంతా కూడా మనకు వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి ఉంటుందన్నమాట ఇదంతా కూడా. సో మనం కూడా దేవుని వైపు చూసుకొని, ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు, ఇంకా దేవుని సన్నిధి ఇచ్చాడు, అంత మనకి ఇచ్చాడు. కాబట్టి దీని మీద మనం జయం పొందుతూ మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దీన్ని మనము మర్చిపోకుండా మన జీవితంలో మనం పాటిద్దాం. వాళ్ళు తిరుగుబాటు చేసినట్టు మనం తిరుగుబాటు చేయకుండా, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని దారి నడిపిస్తాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దీంతో ఈ లెసన్ అయిపోయింది. దీనికి ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అంతా కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. సో మీ జీవితంలో దీన్ని పాటించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవుని కృపని కోరుకొని మనము ముందుకు సాగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, పరిశుద్ధ తండ్రి. ఇంతవరకు ప్రభా నాయన మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ప్రభా నాయన. ఇది విన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. ఒక్కొక్కరు కూడా ప్రభా మారు మనసు పొంది ప్రభా మీరేనైనా సిలువలో మరణించి మా నిమిత్తమై నాయన మా తీర్పుని మీరు తీసుకుని ఉన్నారు. కాబట్టి నాయన మీ మీద విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభా ఎలాంటి ప్రభా నాయన సైతాను కలిసిన
ఆ పాపంలో నుండి మమ్మల్ని విడిపించి నాయన మమ్మల్ని రక్షించబడినారు కాబట్టి నాయన బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళకు కూడా ప్రభావ నిత్య జీవం అనుగ్రహించండి. ప్రతి వాళ్ళకి నిత్య జీవం ఇవ్వాలని కోరుకున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. విన్న ఒక్కరు బిడ్డతో మీరు దీవించి మీరు వాళ్ళతో ప్రభా మీరే మాట్లాడి వాళ్ళని బలపరచమని నాయన అన్ని విధాల్లో మీ రాజ్యంలో ప్రభా వాళ్ళు కూడా ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన ఆత్మీయమైన జీవితంలో వాళ్ళు కొనసాగడానికి మీ కృప అనుగ్రహించి ఆశీర్వదించమని మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.